నెంబర్ 1 పంజాబ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచినప్పటికీ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఒక డౌట్‌నైతే మైండ్‌లో నుంచి పోతలేదు భయ్య. ఆ డౌట్ ఏంటంటే ఆర్సీబీ వాళ్ళు హోమ్ గ్రౌండ్‌లో ఓడిపోతూ పక్క గ్రౌండ్‌లో అయితే మ్యాచ్‌లు గెలుస్తూ వస్తున్నారు. ఇదేదో సామెత గుర్తొస్తుంది భయ్య. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఈళ్ళేంటో ఇంట ఓడి రచ్చ గెలుస్తున్నారు. మొత్తం మీదకి ఏదైతేనే మ్యాచ్ అయితే గెలిచారో ఆర్సీబీ ఫ్యాన్స్‌కి అదే ఆనందం. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక రికార్డ్ కూడా బ్రేక్ చేశారు భయ్య. అదేంటంటే ఐపీఎల్‌లో ఎక్కువ హాఫ్ సెంచరీలు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా అయితే విరాట్ కోహ్లీ ఈ ప్లేస్‌లో ఉన్నారు భయ్య. గతంలో చూసుకుంటే డేవిడ్ వార్నర్ ఈ ప్లేస్‌లో ఉండేవాడు భయ్య మొట్టమొదటి ప్లేస్‌లో. ఏకంగా 66 హాఫ్ సెంచరీలు చేసి నెంబర్ 1 ప్లేస్‌లో డేవిడ్ వార్నర్ ఉంటే నిన్నటి మ్యాచ్‌తో అయితే విరాట్ కోహ్లీ 67 హాఫ్ సెంచరీలు చేసి నెంబర్ 1 ప్లేస్‌కి అయితే వెళ్ళిపోయారు భయ్య. ఈ మ్యాచ్‌లో చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ వల్ల మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు భయ్య. అలాగే దేవదత్ పడికల్ వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. ఇలాగే టీం ఆడితే ఈ సంవత్సరం కప్పు కూడా కొట్టి ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే అంటూ నా కలలు కూడా నెరవేరుస్తారని కోరుకుంటున్నాను భయ్య. ఇది ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఆర్సీబీ ఫ్యాన్స్‌కి, ఆర్సీబీకి ఒక కప్ రావాలని ఈ సీజన్ వాళ్ళ కలలు నెరవేరాలని కోరుకుందాం. అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తారని అనుకుంటున్నా. చేశాను భయ్య.